సాధారణంగా ఆలయాల్లో గోపురం ఉంటుంది, గంటలు ఉంటాయి. కానీ మన హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ఆలయంలో అలాగే గంటలు లేవు. అది మన బిర్లా మందిర్ టెంపుల్. టెంపుల్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడానికి టోటల్‌గా 10 ఇయర్స్ పట్టింది. 1966లో ఈ టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్ జరిగింది. అలాగే 1976లో ఈ టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్ పూర్తయింది. ఈ ఆలయం ప్రసిద్ధ బిర్లా కుటుంబం చేత నిర్మించబడింది. ఈ ఆలయం పూర్తిగా వైట్ రాజస్థానీ మార్బల్స్‌తో నిర్మించబడింది. ఉదయం సూర్యకాంతితో మెరుస్తూ అలాగే సాయంకాలం చంద్రకాంతితో ప్రకాశిస్తుంది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనతో పాటు పద్మావతి అమ్మగారు, ఇంకా ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఎత్తైన కొండపైన ఉన్న ఈ ఆలయం నుండి మనకు హైదరాబాద్ నగర దృశ్యాలు అన్నీ కనిపిస్తాయి. కానీ ఆ దృశ్యాల కంటే గొప్పది స్వామివారి ముందు నిలబడి పొందే దైవ భావన. ఈ ఆలయం యొక్క ప్రధాన ఉద్దేశం శాంతి, ధ్యానం. అందుకే ఈ టెంపుల్లో గంటలు పెట్టలేదు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఇది కేవలం దేవాలయం కాదు, మన మనసును ప్రశాంతత చేసే స్థలం, మనలోని భక్తిని మీరు కొలిపే స్థలం. వచ్చే 2026 ఫిబ్రవరిలో ఈ టెంపుల్ వారు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. రకరకాల కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఈవెంట్స్తో ఈ టెంపుల్ వాళ్ళు వచ్చే గోల్డెన్ జూబ్లీ ఈవెంట్స్ని ప్లానింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోలో ఒక స్పిరిచువల్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.